28వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లుగా మీరు గమనించండి, దేవునికి వాక్కు మనందరితో ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను, నీకు నేను నెమ్మదినిస్తాను, నీ భారం అంతా తొలగిస్తాను, నీకున్న ఆవేదనంతా నేను తీసివేస్తాను. నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు పడుతున్న ఆ పాప భారం అంతయో నేను తీసివేస్తాను. ఈరోజు నువ్వు ఇంటి సమస్యలతో నువ్వు శతమతం అవుతున్నావా, అప్పులతో శతమతం అవుతున్నావా, రోగాలతో నువ్వు శతమతం అవుతున్నావా, వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా, కోర్టు సమస్యలతో నువ్వు శతమతం అవుతున్నావా, నీ కుటుంబంలో నీ కన్న బిడ్డని నీ దగ్గరికి తీయడం లేదా, నీ యజమానుని దగ్గర తీయడం లేదా, నీ భార్య నీ చీటికి మాటికి మరి తగాదలాడుతుందా, నీ కుటుంబం నీ కుమారులు త్రాగి ఇష్టం వచ్చినందుకు జీవిస్తున్నారా? అయితే నా యొద్దకి రా, నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు నేను విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, సమాధానం ఇస్తాను, నీలో నేను సంతోషంగా నిలుపుతాను, నీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమి కోరుకుంటున్నావు, ఏమి ఆశిస్తున్నావు ఈ రోజున? అందుకే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనకు భారం ఉంటుందండి, కుటుంబ భారం ఉంటుంది. తెల్లవారగానే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేసుకోవాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి, రూపాయికి రూపాయి కూడేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి. అయితే నీవు ఏ భారంతో నీవు ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, నీవు నా దగ్గరికి రా, నీ భారం అంతా నేను తీసివేస్తాను. చూడండి, ఈరోజు మనుషులకి అనేక ఆశలు, అనేక కోరికలు ఉంటాయి. కొందరికి ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది, మరికొందరికి పొలం కొనుక్కోవాలని ఒక కోరిక ఉంటుంది, మరికొందరికి చిన్న స్థలం కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, మరికొందరికి నేను పొలం పనులు చేసుకొని బ్రతుకుతున్నాను, నా కడుపున పుట్టిన బిడ్డలు అలా పొలం పని చేసి బ్రతకకూడదు, వాళ్ళు మంచి చదువుకోవాలని ఒక ఆశ ఉంటుంది, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక ఆశ ఉంటుంది, ఉన్నతమైన స్థితిలో కాదు మంచి జాబులు చేయాలని కూడా ఒక ఆశ ఉంటుంది. అయితే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నీ భారం అంతా నేను తీసివేస్తాను. మనకు ప్రయాసం ఒక భారం ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఈ బాధ్యతలంటే దేవుడు తీసివేయాలి. అయితే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఈ రోజున? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఈ రోజున? దేవుడి దగ్గరికి వస్తున్నావు. నీ భారమంతా నీ ప్రయాసంతో కన్నీటి ప్రార్థన చేసి ప్రభు మందిరంలో మొరపెట్టి నువ్వు అడిగితే నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు.